అలాగే ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది. నెక్స్ట్ అక్కడ సర్వేలన్నీ కూడా జగన్కి మద్దతు తెలుపుతున్నాయని వస్తున్నాయి. నెక్స్ట్ లక్ష్మీ పార్వతి గారు నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చా? పోటీ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి లక్ష్మీ పార్వతి గారు ఎమ్మెల్యేగా చేయకపోని అది పెద్ద విషయం కాదు. ఇక్కడ లక్ష్మీ పార్వతి గారు జగన్మోహన్ రెడ్డికి ఒక మదర్ లాంటి వాళ్ళే. ఆమె బ్లెస్సెస్ ఎప్పుడు కూడా తన కొడుకే ఉంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆమె కోరుకుంది తప్ప తను ఎమ్మెల్యే అవ్వాలి లేకపోతే తను మినిస్టర్ అవ్వాలి ఇట్లాంటి కోరికలు ఏమీ లేవు. నాకు ఎప్పుడూ లేవు. ఈరోజు కాదు, ఆనాడు లేవు, ఈరోజు లేవు. నేనల్లా ఒక ఆశయం కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళాను. ఎందుకంటే అతను కూడా ఒక పోరాటం కోసమే ఆయన కూడా వేరే పార్టీ పెట్టుకొని వచ్చాడు. మాతృ వ్యవస్థ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాయంటే డిఫర్ అయ్యి తప్పనిసరిగా అతను ఏంటంటే ఒక ఆశయం కోసం నిలబడ్డాడు. నేను నా ఆశయం, నా భర్తకు జరిగిన అన్యాయం మీద నేను కూడా ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తూ వచ్చాను. కానీ మా ఇద్దరు భావాలు కలిసినాయి. ఇక్కడ భావ సారూప్యత ఉంది కనుక నేను అతనికి సపోర్ట్ చేయగలిగాను. అందువల్ల ఈరోజు నా కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అందువల్ల ఇక నేను కంటెస్ట్ చేయటం అంటే నాకు డబ్బులు లేవు కనుక నేను ఒప్పుకుంటున్నాను. ఎప్పుడు ఇబ్బంది లేదు, నాకున్న బలహీనత అది. అందువల్ల నాకు డబ్బులు లేవు కనుక నేను ఆ అబ్బాయిని అడగదలుచుకోలేదు, అంతే. అంటే మీ మీదున్న అభిమానంతో ఆంధ్ర ప్రజలు గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా మేడం, డబ్బులదే కాకుండా. నేను ఒక్కటి చెప్పనా, ఈరోజు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు బ్రతికి వచ్చి ఎలక్షన్లో నిలబడ్డా కూడా ఈ ఓటరు డబ్బు లేకుండా ఓట్లు వేయమనే పరిస్థితికి అంత వ్యవస్థని తయారు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు. అందువల్ల నాయకుల వల్ల ఓటర్లు అలా తయారయ్యారు. ఓటర్లు తయారయ్యాక రాజకీయ నాయకులకి వాళ్ళు ఆ విధంగా పాఠం చెప్తానే ఉన్నారు వాళ్ళు. అందువలన పరస్పర ఆశ్రయంలో ఇద్దరు ఒకళ్ళు ఎలక్షన్స్ వచ్చేసరికి కోఆపరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ మెయిన్ ఏంటంటే డబ్బే ప్రధానంగా నడుస్తుంది. ఎంత అభిమానం ఉన్నా నంద్యాలలో మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి వెళితే ఏమి జనము, లక్షల జనం అట్లా వచ్చారు. అది చూసి మేము గెలిచిపోతున్నాం అనుకున్నాం నిజంగానే. తీరా చూస్తే ఏమైంది, ఎలక్షను 150 కోట్లు పంపిణీ చేశాడు చంద్రబాబు నాయుడు ఓటర్లకి. అలాగే దాదాపుగా 10,000 ఇళ్ళు ఇస్తానని చెప్పి పత్రాలు, ఇంటి పత్రాలు తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టి రావటమే. ఇన్ని ప్రలోభాలు పెడితే అంత అభిమానం కూడా వాళ్ళు, అంతకుముందు మా సీటే కదా అది నంద్యాల, ఈ ప్రలోభానికి లొంగిపోయి మరి అంతకుముందు అంత భయంకరంగా తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిపించారు. అందుకనే ఒక్కోసారి విరక్తి వస్తూ ఉంది, ఎన్నికల వ్యవస్థ మీదే విరక్తి వస్తూ ఉంది. వీళ్ళేమో చెప్తారు, ఎలక్షన్ కమిషన్ కబుర్లు చెప్తూనే ఉంటారు. ఎక్కడ ఈ డబ్బుని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనపట్లేదు, కంట్రోల్ చేసే పరిస్థితి కనపట్లేదు. Hi, నేను మీ మధునందన్. Please subscribe to iFi Network and please support iFi Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe iFi Network. Hi, this is Tejas. Please subscribe to iFi Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to iFi Network.